వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. ఈరోజు మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆధార్ కార్డు దానికే గ్యారంటీ లేకుండా పోతుంది. ఇది మనం ఈరోజు మాట్లాడుకునే అంశం. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో 9.5 ఏళ్ల పాలనలో ఏ ఒక్క రేషన్ కార్డు రాలేదు. ఆధార్ కార్డు మనం మార్పించుకునే అవకాశం కూడా పెద్దగా లేదు. పూర్తిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు 6 గ్యారంటీల పథకం కోసం ప్రజలు నానా యాతన పడుతున్నారు. మీ సేవల చుట్టూ, కంప్యూటర్ల చుట్టూ, ఆన్లైన్ సేవల చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, అసలు ఆధార్ కార్డు అనేది గోప్యంగా ఉంచాల్సిన విషయం. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఆధార్ కార్డు సేవలు తీసుకొచ్చిందో, ప్రతి పౌరునికి ఒక ఆధార్ కార్డు అది గోప్యతంగా ఉంచండి అంటూ పదే మీడియాలలో దాన్ని బాగా ప్రజల చెవుల్లో జొప్పించిన తర్వాత ఇవాళ పూర్తిగా ఆధార్ కార్డు లేనిదే బస్ ఎక్కలేము, ఆధార్ కార్డు లేనిదే రేషన్ కార్డు రాదు, ఆధార్ కార్డు లేనిదే ఈ 6 గ్యారంటీల పథకంలో మనము వెలుసుబాటు లేదనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆధార్ కార్డులో కొన్ని మార్పులు అనేవి ఖచ్చితంగా నిత్యం అవి రోల్ అవుతూనే ఉన్నాయి. దాంట్లో కొందరికి ఆధార్ కార్డులో సెల్ నెంబరు అటాచ్ లేకపోవడం ఒకటి, అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న ఆధార్ కార్డు అయితే ఇంకా తెలంగాణ అని మార్పించుకోకపోవడం ఒక ప్రాబ్లం అయితే, ఇంకా తండ్రి భర్త పేరు మార్చుకోవడం లేదా తండ్రి పేరు మార్చుకోవడం, ఇట్లా అనేక చిన్న మార్పుల వల్ల పూర్తిగా ఆధార్ కార్డును ప్రతి ఒక్క జాగలో మనం చూపించాల్సి వస్తుంది. నిజానికి ఆధార్ కార్డుకు మరి గ్యారంటీ ఏది? రేపు ఇదే డేటాను మిస్యూజ్ చేయరంటే ఎవరు నమ్మాలి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. నిజానికి గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి పోయినప్పుడు కూడా ఆధార్ కార్డు మనం చూపెట్టాలి, ఆ నెంబర్ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత రేషన్ కార్డుకు పోయినా, ఇప్పుడు మీ సేవలకు పోయినా ఆధార్ కార్డు కంపల్సరీ జత చేయాలి. రేపు అభయహస్తం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు కూడా 6 గ్యారంటీల పథకానికి ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది మన నెంబర్ అనేది మనం వేయాలి. ఇంకెక్కడ గోప్యత ఉంది అంటే, పొద్దున 6 గంటల నుంచి మేము రాత్రి 10-11 గంటల వరకు మేము సేవలు చేస్తున్నాం, ఇది మీ సేవ మా ఇష్టం అనే రీతిగా మారుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిజానికి ఆధార్ కార్డు అంటే ఒక సీక్రెట్గా గోప్యంగా ఉంచుకునే ఒక వెలుసుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. కానీ రానున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ రానున్న కాలంలో ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలకి, 6 గ్యారంటీ పథకాలకి ఆధార్ కార్డు ఖచ్చితంగా అయిపోతుంది. దీన్ని ఆసరా చేసుకొని ఆయా ఆన్లైన్ సర్వీసులు ఏ ప్రాబ్లంతో మనం ఆధార్ కార్డు వెళ్ళినా మినిమం 100 రూపాయలు, మినిమం 50 రూపాయలు అంటే కాసులు దండుకునే విధంగా ఇవాళ సెంటర్లు మారిపోతున్నాయంటే ఆశ్చర్యం లేదు. నిజానికి ఆధార్ కార్డుకు గోప్యత ఉండాలనా లేదా అని అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డుకు గోప్యత ఉండాలి. ఎందుకంటే డేటా దొంగిలించబడితే కనుక ఎన్నో అనర్థాలు. ఇవాళ మనం బ్యాంక్ అకౌంట్ చూసుకున్నా, మన ఫ్యామిలీ డీటెయిల్స్ చూసుకున్నా ప్రతిదీ ఆధార్తోనే లింకప్ అయి ఉంటాయి. ప్రతిదీ మన ఫోన్ నెంబర్ కూడా ఆధార్తోనే లింక్ అయి ఉంటుంది. ఒక్క ఆధార్ కార్డు బయటికి లీకేజ్ అయిపోయిందంటే మన కుటుంబమే రోడ్డున పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇలాంటి తరుణంలో ఆధార్ కార్డుకు గోప్యత ఎవరు కల్పించాలనేది ప్రజల నుంచి వస్తున్న వాదన. ఇదే విషయంపై కిరాక్ న్యూస్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆధార్ కార్డు కనుక మరి గోప్యత ఉంచకపోతే వచ్చే అనర్థాలు మనందరికీ తెలుసు. మరి ఒకవేళ గోప్యత ఉంచాలంటే దాన్ని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం దాన్ని ఏ విధంగా నియంత్రించాలి అనే విషయం ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ఇది ఇవాల్టి కిరాక్ న్యూస్. మరి దీని మీద మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.